పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవ, మీ స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మీకు వందనాలు. మీ కనికరము, మీ ప్రేమ గొప్పది. మిమ్మల్ని ఆలోచించలేకుండా, అర్థం చేసుకోలేకనైనా ఈరోజు సమాజంలోనైనా మీ కీర్తిని చెడగొట్టేవారు అనేక మంది అయిపోయారు. మీ ఆలోచనలోనికి నడుచుకునేవారుగా, మీ మాటలను అర్థం చేసుకునేవారుగా, మిమ్మల్ని అర్థం చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేసి నడిపించమంటూ క్రీస్తు వారి మహోన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పేరట మీ అందరికీ నా శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికి వందనాలు. మరలా ఈరోజు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి చెప్పడానికే ఈ స్థలంలో నిలబడి ఉన్నాను. ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుకోవాలంటే కనుక, యేసుక్రీస్తు వారి గురించి యూట్యూబ్లో యుద్ధమే జరుగుతుంది. ఎంత బాధేస్తుందంటే కనుక, యేసుక్రీస్తు వారే క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళకి అర్థం కాలేదే అని బాధేస్తుంది. యేసుక్రీస్తు వారిని దేవుడిగా ఒప్పుకోవడానికి క్రైస్తవులకే ఇంత అపనమ్మకం ఏర్పడింది ఏంటి అన్న ఆలోచన, అన్న బాధ ఎక్కువగా ఉంది. విశ్వాసం ఒక్కటే, బాప్టిజం ఒక్కటే, దేవుడొక్కడే అని రాయబడినప్పుడు ఆ ఒక్కడైన వాడిని నమ్మడానికి ఎందుకు మనుషులు ఆలోచిస్తున్నారు అనేది చాలా బాధగా ఉందన్నమాట. ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడిగా భావించడానికి ఎందుకు వాళ్ళకి భయం అంటే కనుక, ఎందుకు అంతకు భయం అంటే కనుక, తండ్రి అయిన దేవుడిని రాయబడి ఉంది కదా. తండ్రి అయిన దేవుడిని రాయబడిన దాన్ని బట్టి ఈరోజు మహాజ్ఞానులు ఏం చేశారంటే కనుక, వాళ్ళకు వచ్చిన ఆలోచన అంతా కూడా చెప్పడం ప్రారంభిస్తున్నారు. చిన్న దేవుడు, పెద్ద దేవుడు అని. బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి ఆయన్ని చదివితే అర్థం కాదు. అందుకే బైబిల్ని చదివితే అర్థం కాదు, ధ్యానించాలి. ధ్యానిస్తే సరిపోదు, అనుభవించాలి. దేవుణ్ణి అనుభవించాలి. అక్షరాల్లో చూస్తే కనుక దేవుడు ఏమవుతాడంటే అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అనుభవించాలి. ఈరోజు దేవుణ్ణి అనుభవించట్లా, అక్షర జ్ఞానముతో వెతుకుతున్నారు. పరిశోధన అన్న పేరుతో వెతికి ఏం చేశారంటే కనుక, బాగా చదివి కాకరకాయని కీకరకాయ అన్నాడంట. అలా అయిపోయింది ఈరోజు క్రైస్తవుల యొక్క తంతు. ఆ మాదిరిగానే కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారిని అర్థం చేసుకుని అనుభవంలోనికి ఇంకా ఏం చేయట్లేదంటే రావట్ల. రక్షణ గూర్చిన అనుభవ జ్ఞానం రావట్లేదు. రక్షణ ఎవరి ద్వారా వస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చింది. మరి ఆ రక్షణ ఆయన ద్వారా కలగట్లేదంటే ఇక రక్షణలోని అనుభవం ఏంటో అనుభవించట్లేదు. థియరీ అనేవి తీస్తున్నారు. థియరీ అంటే కనుక ఎలా ఉంటుందంటే కనుక, అక్కడొక మాటను తీసుకుని ఇక్కడొక మాటను తీసుకుని దీనికి పరస్పరమైన విరుద్ధం కనబడుతుంది కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే కనుక దాన్ని భాగించుకోకుండా విడదీస్తున్నారు. భాగించాలి, కలపడం మానేసి ఏం చేస్తున్నారంటే విడదీస్తున్నారు అన్నమాట. దేవుణ్ణి ఏం చేయాలంటే కనుక భాగించాలి, కలపడం ఈరోజు క్రైస్తవులకి ఏమవ్వట్లేదంటే చేత కావట్లేదు. యేసుక్రీస్తు వారు పుట్టారని, పరలోకంలో పుట్టారని, ఇలా లేనిపోయిన యొక్క వాదనలతో ఎక్కువగా
ఈరోజు చాలామంది యొక్క విశ్వాసాన్ని ఏం చేస్తున్నారంటే కనుక పాడు చేస్తున్నారు. కాబట్టి కొన్ని మాటలు ఈరోజు మీకు చూపిస్తాను. యేసుక్రీస్తు వారు దేవుడు అనడానికి కొన్ని మాటలు చూద్దాం. ఆయన ఎలా అర్థం చేసుకోవాలనేది ఈరోజు కొన్ని మాటలు చూద్దాం. ముందుగా యోహాను సువార్త 2వ అధ్యాయంలో, యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో 5వ వచనం చదువుదాం. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పినది చేయుడి. ఈ ఒక మాటలో చాలా ధ్యానించాల్సిన విషయం ఉంది, అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది, ఆలోచించాల్సిన విషయం ఉంది. ఈ యేసుక్రీస్తు ప్రభులు వారిని అర్థం చేసుకోవాల్సిన సందర్భం అనేది ఉంది. అర్థం చేసుకోవాల్సిన సందర్భం. యేసుక్రీస్తు వారిని ప్రభువుగా, యేసుక్రీస్తు వారిని దేవుడిగా అంగీకరించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎవరివాడంటే కనుక మరియ గారు యేసుక్రీస్తు వారిని శరీరాన్ని ధరించుకుని కన్నా మరియ గారు ఏం మాట్లాడుతున్నారంటే కనుక, యేసుక్రీస్తు వారు కానాను ఇందులోనికి వెళ్ళారు. కానాను వివాహానికి పిలువబడ్డారు. పిలువబడినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆవిడ దగ్గరకు వచ్చి, అయ్యా ఏదన్నా చెయ్యనుంటే అమ్మ నాతో నీకేం పని అని మరియ గారిని యేసుక్రీస్తు వారు అన్నారు. అమ్మ నాతో నీకేం పని. అప్పుడు ఆమెకు అర్థమైంది ఏంటంటే కనుక, యేసుక్రీస్తు వారికి మనం చెప్పడానికి లేదు. మనం ప్రార్థన చేయొచ్చు, ప్రార్థన విన్నపాలు తెలియచేయచ్చు, ప్రార్థన విన్నపాలు తెలియచేయచ్చు, అడగచ్చు. కానీ శాసించేవి చెప్పకూడదు. శాసించేవి ఆయనకి చెప్పకూడదు. మనం ఇలా చేయి, ఎందుకు చేయవు అని ఆయనకి మనం శాసించే పనులు చేయకూడదు. శాసించే మాట ఆయనకు చెప్పకూడదు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. ఇప్పుడు ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరి ఏమనుకుందంటే, నా కొడుకే కదా చేస్తాడులే అని అనుకుని వెళ్ళి ఏమైందంటే చెప్పడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు అన్నారు, నాతో నీకేం పని. చదవండి అక్కడ 4వ వచనం కూడా, 4వ వచనం కూడా చదవండి. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని. 3వ వచనం కూడా చదవండి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లు వారికి ద్రాక్షారస రసం లేదని ఆయనతో చెప్పగా వెళ్ళి ఆ ఇంటి యజమానుడితోనా చెప్పాలి ద్రాక్షారసం అయిపోయిందని. ఈయనకి చెబుతుంది. అందుకే చాలామంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, దేవుణ్ణి బాగా ఇబ్బందికరంగా మాట్లాడే ప్రార్థనలు కూడా ఎక్కువగా చేస్తుంటారు. అనకూడని మాటలు, పలకకూడని మాటలు. ఇది ఎందుకు చెయ్యవు, ఎందుకు నాకు చేయలేదు. అక్కడ మరియ గారు వచ్చి యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేం పని అనినప్పుడు మరియ గారు మాట్లాడుతూ, ఆయన మీతో చెప్పినదే చెయ్యండి, ఆయన మీతో చెప్పినది చేయండి. అప్పుడు వెలిగింది ఆవిడికి, ఈయన దేవుడు కదా, దేవదూత చెప్పింది కదా, నీ కడుపున కుమారుడు పుడతాడు, అతడు అందరి పాపములను మోసుకుపోవడానికి వచ్చాడు, ఆయనకు
భాషాంతరముతోడు ఏమని? ఇమ్మానుయేలు అని. ఇమ్మానుయేలు అనగా దేవుడు. దేవుడు వారి పాపము నుండి ఆయనే రక్షించును, రక్షకుడు అని దేవదూత వచ్చి మరియ గారికి చెప్పిన మాటలు అప్పుడు జ్ఞాపకం వచ్చి నేను ఈయనకి చెప్పడం ఏంటి, నేను ఈయనకి చెప్పడం ఏంటి, నేనే ఆయన చెప్పేది చెయ్యాలి, ఆయన చెప్పేది చెయ్యాలి. కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే ఆయన చెప్పేది చేయట్లా, ఆయన చెప్పేది వింటలా. ఆయన కుమారుడు, ఆయన కుమారుడు, ఆయన కుమారుడు ఒక మనిషిలా ఆలోచిస్తున్నారు. ఆయన ఆలోచించడం ఏంటి? ఆ కేటగిరీలోనే చూస్తున్నారు. ఆయన కూడా మనిషి అని, అన్నయ్య అని, సహోదరుడని. యేసుక్రీస్తు వారిని మనుషుల జాబితాల్లో మనం చేర్చకూడదు. శరీరాన్ని బట్టి ఆయన మానవ స్వభావాన్ని ధరించుకున్నాడు. మరియ గర్భాన్న వచ్చారు కాబట్టి ఇప్పుడు మరియ గారు ఏమంటున్నారంటే ఆయన మీతో చెప్పినది చెయ్యుడి, మీతో చెప్పినది చెయ్యుడి. మరి ముగ్గురు కనిపిస్తున్నారు, నలుగురు కనిపిస్తున్నారు. అక్కడికి వెళ్ళేదానికంటే ముందుగా ఒక విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. 17వ అధ్యాయము 5వ వచనం. అతడు ఇంకా మాట్లాడుచుండగా ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్మెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము పరలోకములో నుండి వచ్చింది, లేదా ఆకాశము నుండి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారు రూపాంతరము పొందడానికి రూపాంతర కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు శిష్యులను, పేతురును, యోహానుని ఒక చోట విడిచిపెట్టి ఆయన ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి, పైకి వెళ్ళి, కొండ పై భాగంకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఆయన రూపాంతరము చెందాడు. ఆయన రూపాంతరము చెందినప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని యొక్క రూపాంతరము చూసిన పేతురు, యోహానులు పరుగున యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అక్కడ వాళ్ళతో పాటు ఏలియా, మోషే యొక్క ఆత్మలు కూడా కనబడినప్పుడు ఇక్కడ మనం పర్ణశాల కడదాం, ఇక్కడే నీకు ఒక నివాసాన్ని, గుడి కడదాం, నీకొకటి, మోషేకొకటికి, ఏలియాకొకటి, ముగ్గురికి కడదాం, ఇక్కడికే జనాలను రప్పిద్దాం, ఇది ఒక తీర్థయాత్ర చేసేద్దాం అనుకున్నారు పేతురు, యోహానులు, శిష్యులు. ఇలా అనుకున్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఈయన నాకు ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి. అదేంటి తండ్రి అయిన దేవుడు ఈయన మాట వినమని ఎందుకు చెబుతున్నాడు? దేవుడు ఈయన మాట వినమని ఎందుకు చెప్తున్నాడు? దేవుడు ఒక్కడైనప్పుడు ఆయన మాట వినాలి కదా. మరి ఆయన మాట వినుకోకుండా ఈయన మాట వినమని ఆయన చెప్పడం ఏంటి? ఈయన మాట వినాల్సిన అవసరత ఏంటి? నేను ఒకసారి చెప్పాను, దేవుడు కనబడడు. కనబడని దేవుడు కనిపించేలాగా ఎక్స్పోజ్ అయింది ఎవరంటే కనుక యేసుక్రీస్తు ప్రభువు. పాత నిబంధనలో ఆదామును మొదలుకొని ప్రవక్తలందరికీ కూడా దేవుడు కనబడలా, స్వరము మాత్రమే వినబడేది, మాట మాత్రమే వినబడేది.
మాట వినబడినప్పుడు యేసుక్రీస్తు వారుగా శరీరాన్ని ధరించుకుని ఆయన వచ్చాడు. శరీరాన్ని ధరించుకుని మన కోసం అనుభవించాల్సిన పాప క్షమాపణ, పాప శిక్షంతా అనుభవించి ఆయన వెళ్ళిపోవలసి వచ్చింది. వెళ్ళిపోయి ఆయన అక్కడే ఉండిపోయాడంటే కనుక పరిశుద్ధాత్మగా మనతో నిత్యము ఉండడానికి వచ్చాడు. నిత్యము ఉండడానికి వచ్చాడు. దేవుడు ఆయనకొక కేటగిరీ, అంటే ఈయనొక చిన్న దేవుడిగా, ఈయనొక పెద్ద దేవుడిగా, ఇలా ముగ్గురిని చేసుకున్నప్పుడు వాళ్ళ మీదే ప్రేమ ఉంట తప్ప మనుషుల మీద ప్రేమ అనేది ఉండదు. మనుషుల మీద ప్రేమ ఉండదు. దేవుడు అందరినీ ప్రేమించాడు కాబట్టి అందరితో ఉండాలన్నదే ఆయన యొక్క తాపత్రయము. మరి ఇలాగా కనబడటం అనేది ఏంటి అని అంటే కనుక ఆయన అర్థం చేసుకోవడానికి, లేదా ఆయన ఆలోచించడానికి, ఆయన అనుభవంగా తెలుసుకోవడానికి మాత్రం రాయబడిన మాటలు. ఇక్కడ ఆ శిష్యులతో మాట్లాడుతూ దేవుడు ఏమంటున్నాడంటే కనుక ఈయన మాట వినండి అని ఎందుకు చెప్పాడంటే కనుక పాత నిబంధన అంతటిలో కూడా యెహోవా మాట్లాడెను. ఎవరైనా విన్నారంటే కొంతమంది మాత్రమే విన్నారు. ఆయన మాట వినక, ఆయన త్రోసిపుచ్చి, ఆయన ఆజ్ఞను త్రోసిపుచ్చి, ఆయన మాటను అంగీకరించక ఇలా ఎన్నో సందర్భాలు ఆయన మాట వినలేదు, నా ఆజ్ఞ గైకొనలేదు అని దేవుడు ఎన్నో సందర్భాల్లో, బాధపడిన సందర్భాల్లో పాత నిబంధనల నుంచి చాలా విషయాలు కనబడతాయి. నా మాట వినలేదు. చూడండి, కొన్ని మాటలు మీకు చూపిస్తాను. ఆదికాండము, దేవుడు మాట్లాడిన కొన్ని మాటలు. ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండం 22:18. మరియు నీవు నా మాట వినినందున భూలోక జనములన్నీ నీవు నీ సంతానములగునని ఆశీర్వదింపబడినని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెనని నన్ను. ఇంకా 26:5. ఆదికాండం 26:5. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొని నన్ను చెప్పెను అన్నట. దేవుడు మాట్లాడిన మాట, దేవుని మాట గైకున్నది ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, తర్వాత ప్రవక్తలు, యాజకులలో కొంతమంది. ఇలా ఆయన మాట గైకున్నది ఎవరంటే కొద్ది మంది మాత్రమే ఉన్నారు. నా మాట గైకొనుడి. ఇంకా కీర్తనల గ్రంథం, కబోలు విషయాలు ఉన్నాయి. ముందుకెళ్దాం. కీర్తనల గ్రంథం 81:8 వచనం. కీర్తనల గ్రంథం 81:8 వచనం. నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతిని తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలులు, నీవు నా మాట ఇన్ని ఎడల ఎంత మేలు. ఇశ్రాయేలు అన్నారా, పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించాడు, అయినా వినల. ప్రతీది చెప్పాడు, చెప్పిన దానికి అద్భుతాలు చేసి మరి తీసుకెళ్ళాడు. మామూలు అద్భుతాలా? ఐగుప్తిలో ఉండగా, ఫరో దగ్గర ఉండగా ఎన్ని అద్భుతాలు చేశాడు. కళ్ళతో చూశారు, నోటితో తిన్నారో, అనుభవించారు. అయినా దేవుని మాట వినేవారు కాదు, నమ్మలేదు. దేవుని మాట అప్పుడు ఎలా ఉందంటే స్వరముగా ఉంది. శరీరాన్ని ధరించుకోలేదు. కృపాసత్య సంపూర్ణుడిగా శరీరాన్ని ధరించుకోలేదు. శరీరాన్ని ధరించుకున్నప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా ఆయన మాట ఏం చేయలేదంటే వినలేదు. ఇదే 11వ వచనం కూడా చూడండి. 11వ వచనంలో కూడా
అయినను నా ప్రజలు నా మాట అంగీకరింపకపోయిరి, ఇశ్రాయేలీలు నా మాట వినకపోయిరి. ఎన్ని సందర్భాల్లో కనబడుతుందో ఈ మాట. నా ప్రజలు నా మాట వినలేదు, నా ప్రజలు తిరుగుబాటు చేశారు, నా మాట వినలేదు, నా మాట వినలేదు. ఇన్ని వేల సార్లు బైబిల్లో ఈ మాటలు ఎక్కువగా వినబడతాయి. మరి ఎప్పుడైతే ఆయన మాట స్వరం వినబడుతున్నప్పుడు, ప్రవక్తలతో చెప్పిస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని మాటను అసలు ఖాతరు చేయలేదు, పట్టించుకోలేదు, లెక్క చేయలేదు. మరి లెక్క చేయనప్పుడు ఇప్పుడు శరీరాన్ని ధరించుకుని వచ్చిన యేసుక్రీస్తు ప్రభులు వారికి ఏం సాక్ష్యంగా కనబడుతున్నాడు. చూడండి, ఫోన్లో ఎవరైనా మాట్లాడారు అనుకోండి, ఆ ఫోన్లోనే కదా అని విని విడిచిపెట్టేచ్చు. అదే వ్యక్తి మన ఎదురుగుండగా వచ్చి మాట్లాడితే కొంచెం ఆలోచిస్తాం, ఈయన మాట్లాడుతున్న ఆయన కనబడుతున్నాడు కదా అని చెప్పేది కొంచెం విందాం. చూడండి, ఒక ప్రసంగాన్ని కూడా లైవ్గా చూస్తున్నప్పుడైతే వినబుద్ధేస్తుంది. అదే ప్రసంగాన్ని ఒకవేళ మొబైల్లో చూస్తున్నప్పుడైతే కనుక ఏం చేస్తాం, కొంచెం వింటాం, మళ్ళీ కొంచెం అక్కడికి వెళ్ళి పని చేసుకుంటుంటాం. ఎందుకని ఆ వ్యక్తి అక్కడ లేడు, ఎప్పుడో మాట్లాడేశాడు కాబట్టి ఇంకా వినేటప్పుడు కూడా మనకి కొన్ని ఆలోచనలు కూడా మనకు రావచ్చు. ఇప్పుడు అదంతా లేకుండా దేవుడు శరీరాన్ని ధరించుకుని వచ్చినప్పుడు, వీళ్ళందరికీ కనబడుతున్నప్పుడు ఇప్పుడు ఆయన మీద ఫోకస్ ఉండాలి, ఆయన మీదే ఫోకస్ ఉండాలి. కాబట్టి దేవుడు ఈయన మాట వినండి, మరి నా మాట వినండి అని చెప్పినప్పుడు మరి ఈయన మాట వినండి అని ఎందుకు చెప్పాలి? ఈయన మాట వినండి అని ఎందుకు చెప్పాలి? ఎందుకంటే ఆయన శరీరాన్ని ధరించుకుని వచ్చాడు కాబట్టి. ఇంకా కీర్తనలు 56 5వ వచనం, 56వ అధ్యాయము 5వ వచనం. దినమెల్లా వారు నా మాటను అపార్థము చేయుదురు, నాకు హాని చెయ్యవలనని తలంపులే వారికి నిత్యము కలిగను. ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు వారి మాటను ఏం చేస్తున్నారంటే అపార్థం చేసుకుంటున్నారు. ఎవరో హేతువాదులు తీసిన సందేశం ఇది. ముస్లింలు యేసుక్రీస్తు వారు దేవుడు కాదు, దేవుని కుమారుడని వాళ్ళలో పుట్టినాక అనుమానం ఇది. తర్వాత కొంతమంది శాఖలలో యెహోవా సాక్షులని ఇలా కొంతమంది శాఖలలో పుట్టిన మాట ఇది. పుట్టినది యెహోవా యేసుక్రీస్తు వారి కుమారుడే దేవుడు కాదని వాళ్ళలో పుట్టిందే ఈరోజు చాలామంది ఏం చేశారంటే దానికి తల ఒగ్గేస్తున్నారు. ఎందుకు ఇలా తల ఒగ్గుతున్నారంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అందరూ మొక్కాలి, యేసుక్రీస్తు వారిని అందరూ పూజించకూడదు, మొక్కకూడదు అన్న భావన ఎవరిదంటే కనుక అపవాదిది. ప్రపంచానికి అర్థమయ్యేది, ప్రపంచానికి కనబడేది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఇప్పుడు ఆయన్ను కూడా తగ్గించేలా చేయాలంటే కనుక ఎవరు చేయాలంటే కనుక సాతాను మాత్రమే చేసే కుట్రది. సాతాను యొక్క పన్నాగం మాత్రమే. ఆయన ఉపవాసం ఉన్నప్పుడు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక నుంచి దూకు
ఇక్కడికి దూకు. దేవుని కుమారుడు అయితే దూకు. నీ దేవుడైన యెహోవాని సేవించాలని నీకు తెలియదా? మ్రొక్కాలని తెలియదా? మ్రొక్కాలని తెలియదా? సాతాను అక్కడ ఏం చేసిందంటే మొక్కకుండా ఆయనను మభ్యపెట్టాలని, లేదా ఆయనను శోధించాలని వచ్చింది. అసలు సాతాను యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి మోకాళ్ళేసి వంగాలి, కానీ ఏం చేయాలి వచ్చింది? శోధించడానికి. ఈరోజు యేసుక్రీస్తు వారిని శోధించే వాళ్ళందరూ కూడా సాతాను సంబంధులే, సాతాను జాబితాలో ఉన్నవాళ్ళే. దేవుడు ఆయన్ని దేవుడిగా అనుభవించలేక, అర్థం చేసుకోలేక చాలా తంటాలు పడుతున్నారు. ఇక్కడ రాయబడిన ప్రతి మాటను మనము అర్థం చేసుకుంటే కనుక ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దినమెల్లా వారు నా మాటను అపార్థం చేసుకుంటున్నారు, కానీ అర్థం చేసుకోవట్లేదు. దేవుణ్ణి అర్థం చేసుకోవట్లేదు. ఆయన మాట వినాలి. మనం యేసుక్రీస్తు వారి మాట వినాలి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. మరి అన్నప్పుడు ఆయననే ఆరాధించట్లేదు. ఇంకా కొన్ని మాటలు చూడగలిగితే కనుక ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. 26వ అధ్యాయం 26వ వచనం. 44:26వ వచనం. నేనే నా సేవకునికి మాట రూఢీపరచువాడను. నేనే నా సేవకుని మాటను రూఢీపరచుచున్నాను. ఈయన మాట వినండి. మరి ఈయన సేవకుడు అన్నారంటారు కదా. యేసుక్రీస్తు వారు ఆయన ఎందుకు వచ్చాడంటే, అనేకులకు క్రయధనముగా నేను పరిచర్యము చేయుటకు వచ్చి తిని, పరిచర్య చేయించుకోవడానికి రాలా. యేసుక్రీస్తు వారు దేహాన్ని ధరించింది ఎందుకంటే కనుక పరిచారకుడిగా, సేవకుడుగా భూమి మీదకి వచ్చాడు. మానవ శరీరాన్ని ధరించుకుని వచ్చింది. అందుకే ఆయన రిక్తునిగా దాసుని స్వరూపము ధరించుకుని, ఇవన్నీ చెప్తారు ప్రసంగాలు ఎప్పుడన్నా వస్తే, క్రిస్మస్లోను ఈస్టర్లోను చెప్తారు. కానీ ఇక్కడికి దైవం అనే దాంట్లోకి వచ్చేటప్పటికి ముగ్గురు వేరు అంటున్నారు. నేను నా సేవకుని మాటను రూఢీపరచువాడను. నేనే ఆజ్ఞించువాడను. నేనే ఆయన మాట వినండి. శరీరం లేనప్పుడు, స్వరం ఉంటున్నప్పుడు ఆయన మాట వినలేదు, ఆయనకు లోబడలేదు. శరీరాన్ని ధరించుకున్నప్పుడు ఆయన మాట వినాలని, ఇదిగో ఈయన మాట వినుడి, ఆయన చెప్పినది చేయుడి. మరియ గారికి అర్థమైన ఆ స్వభావం, ఆ లక్షణం కూడా ఈరోజు వీళ్ళకి అర్థం కాలేదని చాలా బాధేస్తుంది. నేను నా సేవకుని మాటను రూఢీపరచువాడను, నా దూతల ఆలోచనను నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలముగు యోధా నగరమును గూర్చి అవి కట్టబడుచున్నవి. నేనే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాన్ని పాడైన స్థలముగాను బాగు చేయవాడును నేనే అన్నాడు. ఆయనే ఆజ్ఞ ఇచ్చాడు, ఆయనే మాట ఇచ్చాడు. ఇంకో సందర్భం చూద్దాం. 45వ అధ్యాయము 11వ వచనం కూడా చదువుతాం. 45:11. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రాగల వాటి గూర్చి నన్ను అడుగుదురా.
రాగల వాటి గురించి నన్ను అడుగుదురా? నా కుమారుని గూర్చి, నా హస్తకార్యములను గూర్చి నాకెలా ఆజ్ఞాపించగలరు అన్నాడు. చూడండి, నాకే ఆజ్ఞాపించుదురా? నిజంగా దేవునికి ఆజ్ఞాపిస్తున్నారా? ఆయనేమో సమానమే ఈక్వల్ అంటే ఇప్పుడు ఆయనకే ఆజ్ఞాపిస్తున్నారు. కాదు, మీరు వేరుగా ఉన్నారు, వేరు. మీరు ఒక్కటి కాదు. తండ్రియు నేను ఏకమై ఉన్నామని ఆయన చెప్తుంటే, ఏకమై ఉన్నామంటే కాదు అని ఆయనకి ఏం చేస్తున్నారు? విడదీసి ఎవరిస్తున్నారు. నన్ను గురించి ఆజ్ఞ నా కుమారుని గూర్చి, నా హస్తకార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపింతురా? భూమిని కలగజేయవాడును నేనే, దాని మీద నరులను నేనే సృజించి తిని, కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలగలేదు. కలిగించిన వాడే చెప్తున్నాడు, భూమిని కలగజేయవాడును నేనే, దాని మీదుండు నరులను నేనే సృజించి తిని, నా చేతులే ఆకాశములను విశాలపరచను. నేనే చేశానంటున్నాడు ఆయన. కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలగలేదు. ఆయన ఆదియందు వాక్యమై ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఇవన్నీ చదివినా గన మనుషుల యొక్క ఆలోచన విధానం అనేది ఏమవట్లేదంటే మారట్లేదు. దేవుడు ఆయనే దేవుడు. ఆయన గురించి ఆలోచించకుండా అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట చెప్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 7:24. మత్తయి సువార్త 7:24. కాబట్టి ఈ నా మాటలు విని వాటు చెప్పు చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకును, బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఈ నా మాటలు విని వాటు చెప్పు చేయవాడు. అక్కడ ఆకాశంలో నుండి ఏమో ఈయన మాట వినండి అన్నాడు. తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? నా మాట. ఎక్కడదా ఆయనకి ధీమా? ఎక్కడదా ధైర్యం? ఎక్కడదా శక్తి? అంటే ఆయన దేవుడుగా ఉన్నాడు కాబట్టి నా మాట చెప్పున వినండి, నేను చెప్పినది చేయండి. అప్పుడు ఇక్కడ శిష్యులతో అందరూ 17వ అధ్యాయం చదివాను కదా, శిష్యులతో అదే మాట చెప్తాడనమాట. 17వ అధ్యాయము 5వ వచనంలో, 17:5లో అతడు ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్మెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము వచ్చాను. చాలాసార్లు చెప్పాడు ఆయన, నా మాట వినండి, నా మాట చెప్పని చేయండి, నా మాట చేయండి. వినలా. చివరిగా దేవుడు ఆత్మగా మాట్లాడాల్సి వచ్చింది. ఆత్మగా ఉండి స్వరముగా మాట్లాడితేనే కానీ వీళ్ళు వినేటట్లేదు. ఈయనను కాకుండా వేరే వాళ్ళ మాట వినేలా ఉన్నారు. ఈయన మాట కాకుండా వేరే స్వరాన్ని వినేలా ఉన్నారు, వేరే మాటను అంగీకరించేలా ఉన్నారు. కాబట్టి ఈయన మాట వినండి అని ఆయన స్వరముతో మాట్లాడాల్సి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మాట్లాడుతున్నప్పుడు, స్వరముతో మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఆయన మాట వినలేదని శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. శరీరాన్ని ధరించుకున్నప్పుడు అంటే ఒక వ్యక్తి మనకి కనబడుతున్నప్పుడు అతని మాట మనం ఏం చేస్తామంటే కనుక వింటాం, ఆలోచిస్తాం. ఈయన కనిపించి మాట్లాడుతున్నాడు కదా. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి సందర్భంలో కూడా
ఆయన గురించి వ్యక్తపరుచుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. వ్యక్తపరుచుకున్న సందర్భాలు. మరి అక్కడక్కడ తండ్రి గురించి మాట్లాడడం ఎందుకు జరిగిందంటే, ఇంకా యేసుక్రీస్తు అని చంపడానికి గల కారణం ఏంటంటే, ఆయన దేవుడని చెప్పుకోవడాన్ని బట్టి యేసుక్రీస్తు అని సిలువ వేశారు. దేవుడని చెప్పుకోవడాన్ని బట్టి. కానీ ఎందుకు యేసుక్రీస్తు వారైనా సువార్తల్లో తండ్రి గురించి మాట్లాడాల్సి వచ్చిందంటే కనుక, పాత నిబంధన అంతా కూడా ఇశ్రాయేలీలు ప్రవక్తలు చదివేవారు. వాళ్ళకి డైరెక్టర్గా నేనే దేవుడిని అని చెబితే కనుక వాళ్ళని నమ్మరు. కాబట్టి పాత నిబంధనలను చూపిస్తూ ఆయన తండ్రి నేను కుమారుణ్ణి, ఆయన తండ్రి నేను కుమారుణ్ణి, ఆయన తండ్రి నన్ను పంపించాడు, నేనే ఆయనగా వచ్చాను అంటే అంగీకరించరు. కాబట్టి లేఖనాలలో ఉన్నవి తీసుకుని వచ్చి చూపించాలి, లేఖనాలు నమ్మించాలి, లేఖనాలను వారికి అర్థం చేయించాలి, ధర్మశాస్త్రాన్ని వారికి అర్థం చేయించి తర్వాత పునాది వేయాలి. అందుకే ఆయన మూలరాయి అయి ఉన్నాడు. ఆయన అనేకులకి ఇదిగో మూలరాయి అన్నాడు. అది మూలరాయి అంటే ఇంకేముండదు, అదే స్టార్టింగ్, అదే ప్రారంభం. ఇల్లు కట్టుకోవాలంటే మూలరాయి వేస్తాం, అదే ప్రారంభం. దానికంటే ఇంకేమి రాయని దెయ్యం. ఆయనే ప్రారంభం, ఆయనే దేవుడు. కాబట్టి ఆయనను మాత్రమే మనం ఏం చేయాలంటే కనుక మ్రొక్కాలి, స్తుతించాలి, ఆరాధించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ప్రార్థన చేసినా ఆయన అంగీకరిస్తాడు, తండ్రి అని ప్రార్థించిన ఆయన అంగీకరిస్తారు, పరిశుద్ధాత్మ దేవా అని ప్రార్థన చేసినా అంగీకరిస్తాడు. అందుకే దేవుళ్ళకి ఏముండదంటే కనుక వ్యత్యాసాలు ఉండవు. నువ్వు చిన్నోడివి, నువ్వు పెద్దోడివి అని వ్యత్యాసం ఆయనకి ఉండదు. వాళ్ళు ఎవరంటే కనుక ఒక్కటిగా ఉన్నారు కాబట్టి ఇదంతా చూడాలంటే కనుక మనం చచ్చి పరలోకం వెలిస్తే కానీ అర్థం అవుతుంది. క్రైస్తవులు అందరూ చచ్చి పరలోకానికి వెళితే అప్పుడు చూస్తాం ఆ విజువల్స్ అంతా కూడా, ఆ వీడియో అంతా కూడా, ఆ రియాలిటీ ఎలా ఉంటుంది అనేది అక్కడ చూస్తాం. ఇక్కడ తన్నుకు సావద్దు. దేవుడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మనుషులందరూ ఇంకా మరలా పాపానికి దాసులుగా మలినమైపోతారని పరిశుద్ధాత్ముడిగా ఏం చేస్తున్నారంటే మన యొద్ద సంచరిస్తున్నాడు. మనలను ఆ పాపపు ఒప్పుకోలు రెప్పించి పాపములో పడకుండా మరలా మనకి పశ్చాత్తాపాన్ని కలిగించి మరలా దేవునికి అంటే పరలోకానికి మనలను ఆయన ఉండే చోటికి దేవుడు అంటే ఆయన ఉండే చోటు, మనము ఆయనతో ఉండే చోటు. ఆయన ఎక్కడైనా ఉండగలడు. మనము ఆయనతో ఉండే చోటు అది. ఆయన ఎక్కడైనా ఉండగలడు. ఆయనకంటూ ఒక ప్లేసు నిర్ణయించలేదు, అక్కడ కూర్చోగలడు అంటే కనుక అదికి ఆయనకి వల్లపడదు. ఆయన మనము ఉండడానికి ఒక చోటు నిర్మిస్తున్నాడు. అక్కడికి వెళ్ళడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మార్గము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ శ్రమ, ఆ రక్తము, ఆ పాప క్షమాపణ మనల్ని ఏం చేస్తుందంటే బ్రతికించింది. బ్రతికి ఉన్న మనము మలినంలో పడిపోకుండా, మరలా పాపంలో పడిపోకుండా కాపాడడానికి పరిశుద్ధాత్ముడిగా మన మధ్య ఏం చేస్తున్నాడు? ఆయన సంచరిస్తున్నాడు లేదా నివసిస్తున్నాడు. ఆయన మనం ఆహ్వానించినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ఇంద్రియ నిగ్రహాల గల ఆత్మగా ఉంటాడు. అంటే మనము పాపములో పడకుండా నిగ్రహించుకునేవారముగా, దేవుని కొరకు రగిలేవారిగా, దేవునితో జీవించేవారుగా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నిలబెడతాడు. ఇది బైబిల్ యొక్క సారాంశం, దేవుని యొక్క సారాంశం.
సారాంశం. కాబట్టి దేవుణ్ణి విడగొట్టడానికి లేదు. దేవుడు ఒక్కడే. కానీ ఆయా కాలాలలో ప్రవక్తల చేత మాట్లాడాడు, నానా విధాలుగా మాట్లాడాడు. తర్వాత యేసుక్రీస్తు వారి ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదట వచనం. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధాలుగా అంటే దేవుడు మాట్లాడాడు, నానా విధాలుగా మాట్లాడాడు. ఆయన స్వరంతో మాట్లాడాడు, దేవదూతలను పంపించి మాట్లాడాడు, తర్వాత ప్రవక్తలతో మాట్లాడించాడు, మండుచున్న పొదలోంచి మాట్లాడాడు. నానా విధాలుగా ఇన్ని విధాలు ఉన్నాయి. ఇన్ని విధాలుగా మనిషికి దగ్గర అవ్వాలి. అన్ని విధాలుగా కూడా ఏం చేశాడంటే ఆయన మాట్లాడాడు. నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతోనూ మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా యేసుక్రీస్తు వారి ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారానే ప్రపంచములు నిర్మించాడు. ఇందాడ 44వ అధ్యాయంలో కూడా చదివాం కదా. 44వ అధ్యాయం కూడా చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 44 చదివాం కదా. యెషయా గ్రంథం 44:5. నేనే 45:12 భూమిని కలగజేయవాడును నేనే, దాని మీదుండు నరులను నేనే సృజించితిని. నా చేతుల ఆకాశములను విశాలపరిచెను. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన కుమారునికి సమస్తము వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును అనొచ్చు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. ఆయన తత్వం అంటే ఆయన లక్షణాలు, ఆయన క్యారెక్టర్ భూమి మీదకి వచ్చింది శరీరాన్ని ధరించుకుని. ఆయన క్యారెక్టర్, ఆయన తత్వం ఇది సేమ్. వాడి యొక్క తాతతత్వం వేరే అంటారు. దేవుని యొక్క తత్వం శరీరాన్ని ధరించుకుని వచ్చింది. తత్వం అంతా మూర్తీభవించిన వాడే. మూర్తీభవించడం అంటే పూర్తి యొక్క రూపాన్ని ఏం చేశాడంటే ఆయన అవలంబించుకుని భూమి మీదకి రావాల్సి వచ్చింది. దేవుడు శరీరాన్ని మొత్తం అంతా కూడా ఆయన మానవ శరీరంలోనికి రావాల్సి వచ్చింది. అదే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమును ఉండి తన మహత్త గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపం విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెను. వారి కంటే అంత శ్రేష్టమైన ఉన్నతమైన లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు అంటాడు. దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామాన్ని పొందాడు. అదే యేసుక్రీస్తు ప్రభుల వారు. చూడండి, ఏ కంట్రీ వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ మారుమూల వెళ్ళినా
ఎవరి పేరు వస్తుంది? ఎవరి పేరు వస్తుంది? దేవుడు అంటే ఎక్కువ వినబడేది ఎవరి పేరు అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువుల వారు. మేము యేసుబాబుని నమ్ముకున్నామండి, మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నామండి, మేము యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నామండి. ఒక మతం అని లేదు, ఒక కులం అని లేదు, ఒక వర్గం అని లేదు, ఒక దేశం అని లేదు, ఒక భాష అని లేదు, అన్ని భాషలలో, అన్ని ప్రాంతాలలో ప్రతి కంట్రీలో కూడా యేసుక్రీస్తు నామము తెలియని వాళ్ళు లేరు. ఆరాధించని వాళ్ళకు కూడా యేసుక్రీస్తు నామము తెలియని వారు లేరు. అది ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా, ప్రతి భాష, ప్రతి ప్రాంతం వాళ్ళకి కూడా యేసుక్రీస్తు ప్రభుల పేరు తెలుసు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పేరు తెలుసు. ఎందుకంటే ఆయన పడిన సిలువ శ్రమ అందరికీ గుర్తుండిపోయింది. అందుకే పాత నిబంధనలో యెహోవా అన్న నామము కనిపించదు. ఎందుకంటే ఇందుకోసమే ఆయన మహిమపరచబడాలి. ఆయన నామము ప్రజల్లో ఏమవ్వాలంటే పలకాలి, కీర్తించబడాలి. అందుకోసమే అందుకే ఏ భాష అయినా సరే యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముతున్నారు, తెలుసుకుంటున్నారు, వింటున్నారు. నమ్మని వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు పలానా వారి దేవుడు. ఎందుకంటే ఆయన సమస్తాన్ని కలిగించాడు కాబట్టి, సమస్తాన్ని చేశాడు కాబట్టి, సమస్తానికి ఆయనే అధిపతి, ఆయనే సృష్టికర్త కాబట్టి. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ఆయన తత్వం యొక్క మూర్తివంతమైన మహత్తగల మాట చేత సమస్తం నిర్మించి పాపముల విషయమై శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామాన్ని పొందాడు. ఎంతో శ్రేష్టమైన నామం యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎంతో శ్రేష్టమైన నామం యేసుక్రీస్తు ప్రభుల వారి నామం. ఎంతో శ్రేష్టమైన నామం కాబట్టే ఈరోజు ప్రతి ఒక్కరి నోట్లో కూడా ఈ పేరే నానుతుంది. యెహోవా అంటే కనుక, యెహోవా అంటే ఉన్నవాడు అని అర్థం. ఉన్నవాడంటే నేను ఉన్నానంటే ఉన్నవాడు. వెళ్ళేవాడంటే నేను ఆయన్ని ఎక్కిరించడానికి అది మాట. వెళ్ళేవాడు అని ఎవరన్నా అన్నావు అనుకోండి, ఆయన పేరు వెళ్ళేవాడు ఏంట్రా అంటారు. సపోజ్ వెళ్ళేవాడంటే ఆయనకి పేరు లేదా? బాగా పిలవడానికి మంచి పేరు లేదా? చూడండి, ఈరోజు పిల్లలు పుట్టగానే మంచి పేర్లు సెలెక్ట్ చేస్తున్నారు. పలకడానికి బాగుండాలి, కొత్తగా ఉండాలి, చాలా మంచి అర్థం రావాలి, పేర్లు పెట్టండి అంటారు. పలకడానికి బాగోవాలి, మంచి అర్థం రావాలి, ఎవరో పెట్టుకోకూడదు. కానీ పలకడానికి బాగుండేది ఎవ్వరికి దక్కని యొక్క నామం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. జీసస్ క్రైస్ట్. భాష మారుతుంది తప్ప ఆ పేరు మాత్రం, ఆ నామముకున్న ఆ వైబ్రేషన్, ఆ నామముకున్న ఆ దైవత్వం యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే ఈరోజు అందరికీ కూడా భయమే. ఆ నామం చెప్పినా కానీ ఈరోజు భయమే. ఆ నామం చాలామందికి ఆదరణ. యేసుక్రీస్తు వారి యొక్క నామం అంటే క్రైస్తవులకి ఆదరణ, నెమ్మది, ధైర్యం కూడా. మనకు ధైర్యం, ఆ నామమే మనకి ఏంటంటే ధైర్యం. జీసస్ క్రైస్ట్ ఆ నామం మనకి ఏమిస్తుందంటే ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకు ధైర్యాన్ని ఇస్తుందంటే ఆయన దేవుడు కాబట్టి. ఆయన గురించి మాట్లాడుకుంటే కనుక అసలు రోజులు కాదు, యుగాలు సరిపో ఆయన నామం గురించి మాట్లాడుకోవాలంటే కనుక.
అలాంటి నామాన్ని, అలాంటి దేవుణ్ణి తక్కువ చేయడానికి చూస్తున్నారు తుచ్చమైన వాళ్ళు. ఆయన నామాన్ని తక్కువ చేయడానికి చూస్తున్నారు. దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందెను, వారికంటే అంతర శ్రేష్ఠుడు ఆయన శ్రేష్ఠుడు. చూడండి, హిందువులు వాళ్ళ క్యాలెండర్లో కూడా వేస్తారు ఏమని, క్రిస్మస్ శుభాకాంక్షలు, క్రీస్తు పుట్టినరోజు, ఈస్టర్, యేసుక్రీ పునరుత్థానము. బయట వాళ్ళు నమ్ముతున్న ఆలోచన కూడా క్రైస్తవులకు లేకపోవడం చాలా దౌర్భాగ్యం. బయట వాళ్ళు మీ దేవుడు ఎవరంటే కనుక వాళ్ళ దేవుడు యేసుక్రీస్తు, వాళ్ళకున్న ఇంకిత జ్ఞానం కూడా వీళ్ళకి రాకపోవడం చాలా దౌర్భాగ్యం. ఏంటి అంటే ఒక సంస్థలో ఉండి ఆ సంస్థ తీసిన థియరీని బలపరుచుకోవడానికి ఏం చేస్తారంటే నానా తంటాలు పడతారు. ఒక పెంతుకోస్ట్ అయినా, ఒక BOE అయినా, ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అయినా, ఒక లూథరన్ అయినా, వాళ్ళ యొక్క పరిమితి ఏంటంటే వాళ్ళ సంఘ నియమాలు, వాళ్ళ సంఘం యొక్క కట్టుబాట్లలోంచి దాటి రాలేక అంటే వాళ్ళు తీసిన సిద్ధాంతం తప్పని మేము ఒప్పుకోవాలా? మా సిద్ధాంతం తప్పని మేము ఎందుకు ఒప్పుకోవాలి? ద రైట్ ఈ సిద్ధాంతం రైట్, ఇలా రైట్ అని ప్రూవ్ చేసుకుంటున్నారు. కానీ దాని మీద వచ్చిన థియరీలన్నిటినీ పరిశీలిస్తే వాళ్ళు ఎందుకు చెప్పగలుగుతున్నారు, వీళ్ళ థియరీ ఎందుకు మాట్లాడగలుగుతున్నారు అని ప్రతి ఒక్కరి యొక్క థియరీని పరిశీలించి తర్వాత బైబిల్ని ఆలోచిస్తే కనుక దేవుడు ఎవరో అర్థమవుతాడు. ఇంకా యేసుక్రీస్తు దైవత్వాన్ని శంకించేవాళ్ళు వాళ్ళ కట్టుకున్న గోడల్ని పీకలేకపోతున్నారు, లేదా దాటలేకపోతున్నారు. అందుకు యేసుక్రీస్తు ఒక దైవత్వాన్ని దేవుడని ఒప్పుకోవడానికి నామోసిగా ఫీల్ అవుతున్నారు. ఆయన దేవుడు, ఆయన అన్ని నామాల కల్లా గొప్ప నామం. ఆయన పేరు ప్రాణమెల్లాల్సింది, ఆయన కీర్తి గణపరచాల్సింది. ఆయనే దేవుడు. మరొక విధంగా ఆలోచించడానికి లేదు. యేసుక్రీస్తు వారిని పట్టుకుని వెళ్ళిపోండి, యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని తలుచుకుండి వెళ్ళిపోండి, యేసుక్రీస్తు వారి మాట పట్టుకుని వెళ్ళిపోండి. పరలోకం ఇవ్వనని ఏమన్నా దేవుడు ఏమన్నా గేట్ వేస్తాడని చూద్దాం. యేసుక్రీస్తు వారిని పట్టుకుని వెళ్ళండి, యేసుక్రీస్తు వారి చేయి పట్టుకుని వెళ్ళండి, ఆయన మాట పట్టుకుని వెళ్ళండి. అదేంటి ఈయన మాట వేసుకున్నారు, నన్ను వదిలేసారేంటని ఆయన గేట్ వేసేయడం. అలా ఆలోచిస్తున్నారు. యేసుక్రీస్తు వారిని దేవుడు అంటే కనుక ఆయన పరలోకం వచ్చేటప్పుడు గేట్ వేసేస్తాడేమో, ఈయన ఒప్పుకోలేదని భ్రమపడిపోతున్నారు, బాధపడిపోతున్నారు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన పాత నిబంధనలో చెప్పినది యేసుక్రీస్తు వారిలో శరీరంగా అమలు చేయాల్సి వచ్చింది. ఆయన దైవత్వాన్ని ఆలోచించండి, అర్థం చేసుకోండి, అనుభవిస్తే కనుక ఆయన దేవుడు కాదని ఒప్పుకోలేం. అర్థమైతే కనుక దేవుడు ఆయన అర్థం చేసుకుంటే కనుక, ఆయన అర్థమైపోతే కనుక అమ్మో ఈయన దేవుడు అని ఏం చేస్తామంటే ప్రాణం వెళ్తాం, మోకరిస్తాం. ఎలాగైనా ప్రార్థన చేయండి. యెహోవాకు చేస్తారా, యేసుక్రీస్తు వారికి చేస్తారా, పరిశుద్ధాత్మకు చేస్తారా, ఎలాగైనా చేయండి పర్లా. యేసుక్రీస్తు వారి నామంలో బాప్తీసం తీసుకుంటారా, లేదా ముగ్గురి నామంలో బాప్తీసం తీసుకుంటారా, పరిశుద్ధాత్మ పేరు బాప్తీసం తీసుకుంటారా, తీసుకోండి. కానీ బాప్తీసం అనేది పాప క్షమాపణ నిమిత్తము తీసుకోవాలి. ఏ నామంలో తీసుకున్నా నో ప్రాబ్లం, ఏ ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఎలా ఉంది కాబట్టి యేసునామంలోనే తీసుకోవాలని కొంతమంది బయలుదేరారు.
లేదు పరిశుద్ధాత్మ పేర అపోస్తులు ఇచ్చారు కాబట్టి పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం తీసుకోవాలని మరికొందరు బయలుదేరారు. ఒక్క చోట ఆగిపోతున్నారు, కలపట్లేదు. వాళ్ళని ఏం చేయట్లేదంటే ఏకం చేయట్లేదు, దైవాన్ని ఏకం చేయట్లా, ఏకత్వంగా చోట్ల ఏం చేస్తున్నారంటే విభజిస్తున్నారు. విభజించడం అనేది చాలా పొరపాటు. దేవుడును విభజించకూడదు. ఈయన అని విభజించకూడదు. మనుషులైతే విభజించటం. దేవుడు ఒక్కడే మనకి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే దేవుడు, ఆయనే పూజనీయుడు, ఆయనే ఆరాధనకు యోగ్యుడు. ఆయనే మన పాపములను క్షమించి ఆయనే మనల్ని పరలోకానికి నడిపించేవాడు. ఆయనే మన కొరకు పరలోకాన్ని ఆయనతో ఉండడానికి ఒక స్థలాన్ని చేస్తున్నాడు. ఆయనతో మనము నిత్యము ఉండడానికి ఒక స్థలం నిర్మిస్తున్నాడు. మనకు అనువుగా ఉండడానికి, మనం ఆయనతో ఉండడానికి ఒక స్థలాన్ని అయినా నిర్మిస్తున్నాడు. అది ఎలా ఉంటుందో, అది ఏమవుతుందో, ఎలా చూడాలనేది అక్కడికి వెళ్ళేగానే మనకి తెలియదు. ఒక కొత్త ఊరు వెళ్ళాలనుకోండి, మన ఊహలు వేరేగా ఉంటాయి. అది ఎలా ఉంటుంది ఏంటో మనకు తెలియదు. లంబసింగ్ వెళ్ళినప్పుడు ఊహించుకునేవాడిని, వెళ్ళకముందు ఎలా ఉంటుందా అలా ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పిక్చరైజేషన్, ఆ ఫోటో ఎలా ఉంటుందంటే వేరేగా ఉంటుంది. మనం ఊహించుకునేది ఉండదు. మన ఊహ వేరు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరు. మనం ఇలా ఉంటుందేమని పరలోకి అనుకోవచ్చు, కానీ అలా ఉండదు. ఆయన ఎలా చేస్తున్నాడో మనకు తెలియదు. మనం వెళ్ళి చూసేంత వరకు కూడా అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ దేవుడు మాత్రం ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయననే ఆరాధిద్దాం, ఆయననే పూజిద్దాం, ఆయన మాట విందాం, ఆయన ఆజ్ఞకు లోబడదాం, ఆయన యొద్ద శిరస్సు వంచి బ్రతుకుదాం, ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఉన్నతమైన దేవా, మీ స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. మీ ఉన్నతమైన ఆలోచనను బట్టి, మీ ఉద్దేశాలను తెలుసుకునే భాగ్యాన్ని, ధన్యతను మాకు చేయండి, నడిపించండి. ప్రభువా, మీ నామాన్ని ఎరుగక, మిమ్మల్ని అంగీకరించలేక సతమయత్వమైపోతున్న క్రైస్తవులకి కనువిప్పు కలిగించండి. వారికి మార్పు దయచేయండి నాయనా. వారు కూడా మీ బిడ్డలే. వారి ఒకవేళ తప్పుగా ఆలోచిస్తున్న సిద్ధాంతాలను బట్టి వారు మార్పు చెందినైనా వారి యొక్క మనసులను మార్చుకుని మీ వైపుకు మళ్ళడానికి సహాయాన్ని దయచేయండి ప్రభా. వారికి క్షమాపణ ఇవ్వండి, వారిని మన్నించండి, మీ మార్గంలోనికి నడిపించండి. దైవత్వంలో సరైన అవగాహన వారికి రప్పించి బలపరచమంటూ క్రీస్తు వారికి ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.